నమస్కారం. సిక్కోలో హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని స్థానిక గర్ల్స్ హై స్కూల్లో డిఎల్ఎస్ఏ ఆధ్వర్యాన ఈరోజు న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి హరిబాబు పాల్గొని పిల్లలకి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి అవగాహన కల్పించారు. జాతీయ న్యాయ సేవాధికారి సంస్థ బాలలు స్నేహపూర్వక న్యాయ సేవలను విద్యార్థులకు వివరించి సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు బాధ్యతలు తెలుసుకుని ఉత్తమ పౌరులుగా ఎదగాలని సూచించారు. అలాగే పిల్లలకు బాల్య వివాహాల వలన వచ్చే అసమానతల గురించి వివరించి వాటిని అరికట్టేందుకు బాలికల నిరాకరణ ఎంతైనా అవసరమని సూచించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది జి ఇంద్రాప్రసాద్, ప్రిన్సిపల్ పి సుజాత తదితరులు పాల్గొన్నారు. లక్ష్యాలను అధిగమించేందుకు చెమటోర్చాలని ఇంపాక్ట్ మోటివేషనల్ స్పీకర్ గంప నాగేశ్వరరావు అన్నారు. శ్రీ శివాని ఇంజనీరింగ్ కళాశాలలో బుధవారం మొదటి సంవత్సరం విద్యార్థులకు యాజమాన్యం నిర్వహించిన ఓరియంటేషన్ ఇండక్షన్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంజనీరింగ్ విద్య నైపుణ్యంతో కూడుకున్నదని, తరగతి గదిలో అధ్యాపకులు చెప్పిన పాఠాలను శ్రద్ధగా విని ఆచరిస్తే విజయాలు సొంతం చేసుకోవచ్చునని అన్నారు. నిత్య జీవితంలో తల్లిదండ్రులు రియల్ హీరోస్ అని, ఎంతో చెమటోడ్చి చదివిస్తున్నారని, దానికి ప్రతిఫలంగా మంచి ఉద్యోగంలో స్థిరపడాలని ఆకాంక్షించారు. 4 ఏళ్లు చదువు సంపూర్ణంగా పూర్తి చేసినట్లయితే 40 ఏళ్ళు దర్జాగా బతకొచ్చని అన్నారు. డ్రగ్స్ మహాభూతమని, బెట్టింగ్ యాప్ల జోలికి వెళ్ళొద్దని, అలాంటప్పుడే భవిష్యత్తు బాగుంటుందన్నారు. విద్యార్థులకు ఎలా చదవాలో, ఎంత సమయం చదవాలో వివరించారు. 789 ఫార్ములా గురించి అవగాహన కల్పించారు. సూర్యోదయం కన్నా 1 నిమిషం ముందు నిద్ర లేవాలని, ఉదయాన వేడి నీరు త్రాగాలని, స్వల్ప వ్యాయామాలు, కాసేపు ధ్యానం వంటివి చేయాలని, ఆరోగ్యంగా ఉంటే అన్నీ వస్తాయని చెప్పారు. బెట్టింగ్ లో ఇంతవరకు సంపాదించుకున్నోడు ఎవడన్నా ఉన్నాడా? గట్టిగా ఇప్పుడు కాదు నాన్న, నాకు తెలిసినంత వరకు ధర్మరాజు అని మహాభారతనే ఓడిపోయాడు. నువ్వెంత నోబడి కెన్ మేక్ మనీ బికాస్ దాన్ని అల్గోరిథం అలా తయారు చేస్తారు. ఫస్ట్ 2-3 నీకు వస్తాయి, తర్వాత నీ ఇల్లు అమ్ముకుంటావు. జాగ్రత్త. రెండోది, ఆ బెట్టింగ్ యాప్స్ లో ఎప్పుడైతే నువ్వు లాస్ అయిపోయినావో వాడు లోన్ ఇస్తాడు. లోన్ అని పెడతాడు. యూ విల్ గెట్ ఎ లోన్. లోన్ ఇచ్చినప్పుడు నీ ఫోన్ మొత్తం హ్యాంగ్ అయిపోతుంది. దానికి ఒక యాప్ క్లిక్ చేయమంటాడు. క్లిక్ చేయాలని మొత్తం కంటాక్ట్ లిస్ట్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. నువ్వు 500 లోన్ తీసుకున్నా 50,000 డిమాండ్ చేస్తారు. వాడు 50,000 కట్టినా వదిలిపెట్టాడు. ఇంకా 50,000 కట్టమంటాడు. నీ ప్రాణం తీసేంత వరకు వదిలిపెట్టాడు. వాడు ఎక్కడి నుంచో ఆపరేట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు నీ మొబైల్ ఫోన్ లో ఉన్న నంబర్స్ అని తీసుకొని వాళ్ళ నంబర్స్ కు నీ ఫేస్ ను కట్ చేసి మిగతా బాడీ అంతా ఏదో అమ్మాయితో అబ్బాయితో పెట్టి నీ ఫేస్ ను ఒక అమ్మాయితో కలిసినట్టుగా అబ్బాయితో కలిసినట్టుగా ఒక అశ్లీల దృష్టాలు తయారు చేసి మొత్తం నీ ఫ్రెండ్స్ పంపిస్తాడు. ఆత్మహత్య చేసుకుంటావా, డబ్బు కొడతావా అంటాడు. అది చేసుకోవడానికి సార్ నా దగ్గర డబ్బు లేదంటే డ్రగ్స్ అమ్మంటాడు. అప్పుడు గంజాయి పెట్లర్గా మారంటాడు. ఫలానా ప్లేస్ లో గంజాయి ఉంటే తీసుకెళ్ళి అక్కడ ఇచ్చేసి, ఫలానా డ్రగ్స్ ఉంటే తీసుకెళ్ళి అక్కడ ఇచ్చేసి, వీడి చదువుకోవాలి. పెట్లర్ అయిపోతాడు. అంటే సప్లై చేసేవాడు అవుతాడు. వాళ్ళు వదిలిపెడతారా? వదిలిపెడతారా? ప్రాణం పోయేంత వదిలిపెట్టినాను. ప్రతిరోజు సుమారుగా 500 మంది యూత్ చచ్చిపోతున్నారు ఆత్మహత్య చేసుకొని, ఓన్లీ బికాస్ ఆఫ్ పెట్లర్స్ గా మారి. సుమారుగా సంవత్సరానికి 50,000 మంది కంటే డ్రగ్స్ తో చచ్చిపోతున్నారు. ఓన్లీ ఐఎమ్ టాకింగ్ తెలంగాణ, ఆంధ్ర. నాన్న నేనేం చెప్తాను వినండి. మీరు 6 గంటలకు లేవండి, 7 గంటలకు లేవకండి, 4 గంటలకు లేవకండి, ఎప్పుడు లేవకండి. ఒకటి చెప్తాను, ఇప్పటి నుంచి లైఫ్ లాంగ్ ఒకటి లేవండి అన్న. సూర్యుని కంటే 1 నిమిషం ముందు లేవండి. If you rise before sunrise, one day you are above the sunrise. అర్థం కాదు ఇంగ్లీష్. ఎవరైతే సూర్యుడి గంట ముందు ఉదయిస్తారో, ఎవరైతే సూర్య కాంతి రాకముందు కళ్ళల్లో కాంతి తీసుకొస్తారో, అటువంటి వాళ్ళే ప్రపంచానికి దారి చూపిస్తారో, వెలుతురునిస్తారో, సంపదనిస్తారో, ముందుకెళ్తారో. సూర్యుడితో పోటీ పడండి, సూర్యుడి గంట ముందు లేవండి బాస్. కార్యక్రమం అనంతరం విద్యార్థులు మాట్లాడుతూ గంప నాగేశ్వరరావు మాటలు తోటాలుగా పనిచేస్తున్నాయని, ఇక నుంచి తామంతా బాగా చదువుకొని లక్ష్యం దిశగా అడుగులు వేస్తామన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ చెప్పిన మంచి మాటలను ఆలకించాలని సూచించారు. మీరు ఈరోజు మన గంప నాగేశ్వరరావు వచ్చిన ఆ స్పీచ్ విన్నారు కాబట్టి మీరు చేయాల్సిందల్లా అతను చెప్పారు. సోల్జర్ కోసం అండ్ ఫార్మర్స్ కోసం అన్నీ చెప్పారు. చాలా గొప్పగా ఉన్నాయి. మీరు ఇందులోని చేయాల్సింది ఏంటంటే అతను చెప్పింది రాత్రి
మనం పడుకునే ముందు ఒకసారైనా పక్కా కంపల్సరీ ఒకసారైనా అతను చెప్పి మనం ఆలోచించాలి. ఎందుకంటే అంత గొప్పగా చెప్పిన వ్యక్తి, అంత గొప్ప వ్యక్తి మనకి ఇక్కడికి వచ్చి ఈ స్పీచ్ అవ్వడం చాలా, అసలు మనకి ఇంతవరకు ఇన్ని కాలేజీలు ఉన్నాయి కానీ ఎవ్వరు కూడా వెళ్ళలేదు. మన కాలేజీ ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా పిలిచి ఇంత గొప్ప వ్యక్తి స్పీచ్ మనం వినడం చాలా మన అదృష్టం. చివరగా గంప నాగేశ్వరరావును కళాశాల యాజమాన్యం సాలువా కప్పి ఘనంగా సన్మానం చేశారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వై శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గైనకాలజిస్ట్ డాక్టర్ దానేటి శ్రీధర్, సుగుణాకర్రావు, యాజమాన్య ప్రతినిధులు విఎంఎం సాయినాథ్ రెడ్డి, పి దుర్గాప్రసాద్ రాజు, దుప్పల వెంకట్రావు, కళాశాల ప్రిన్సిపల్ జిటి చంద్రశేఖర్, రాజ్ కిరణ్, సునీల్ కుమార్, కె మధుకుమార్ తదితరులు పాల్గొన్నారు. హిందూ దేవాలయాలు సనాతన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతిబింబాలని ఎమ్మెల్యే గుండు శంకర్ అన్నారు. నగరంలోని ఉమారుద్ర కోటేశ్వర స్వామి ఆలయంలో నూతనంగా ఏర్పాటైన పాలక మండలి సభ్యులతో, దుర్గామాత ఆలయంలో పాలక మండలి సభ్యులతో మంగళవారం ఆయన ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించారు. ముందుగా ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయాలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. దేవాలయాల పురాతన నిర్మాణాలను, సంస్కృతి ప్రాధాన్యతను కాపాడుకోవాలని, భవిష్యత్ తరాలకు వీటికి అందించాలని సూచించారు. దేవాలయాల పరిరక్షణతో పాటు వాటి భూములను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వివరించారు. ఆలయ చైర్మన్గా పాండురంగ దేవేంద్ర నాయుడుతో పాటు పాలకవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో మునగవలస సుకన్య, ప్రధాన అర్చకులు ఆరవెల్లి శ్రీరామూర్తి శర్మ, దుర్గామాత ఆలయ అర్చకులు, టీడీపీ సీనియర్ నాయకులు పాండ్రంకి శంకర్, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. నామినేటెడ్ పదవుల భర్తీ విషయంలో అందరికీ న్యాయం చేయాలి. నాయి బ్రాహ్మణ్స్ ఉండాలి, బ్రాహ్మణ్స్ ఉండాలి, ఎస్సీ షెడ్యూల్డ్ కులాల వారు ఉండాలి, షెడ్యూల్ తెగల వారు ఉండాలి, బ్యాక్వర్డ్ క్యాస్ట్ వారు ఉండాలి, ఫార్వర్డ్ క్యాస్ట్ ఉండాలి, బ్రాహ్మణ్స్ ఉండాలని ఒక నిబంధన పెట్టి ఆ నిబంధన ప్రకారం ఈ అణగారిన వర్గాలు కూడా ఈ రోజు పాలక మండలిలోకి రావడం చాలా సంతోషం. అంటే ఒక సామాన్యమైన కుటుంబం నుండి కూడా ఈ రోజు పార్లమెంట్ సభ్యులుగా వచ్చే అవకాశాలు చాలా వచ్చాయి. దీనికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి, ఎన్డీఏ కూటమి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ మంచి నిర్ణయం తీసుకున్నారు. అలాగే వీలైన తొందరగా ఎక్కడెక్కడ పాలక మండలి అవసరమో అన్ని దేవాలయాల్లో వేసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతానికి 10 దేవాలయాలు వచ్చాయి. ప్రస్తుతం నెక్స్ట్ ఇంకొక 12 దేవాలయాలు ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు దేవుడిని సేవ చేయడానికి ఏ దేవాలయాలైనా భగవంతుడే ఉంటారు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాకు సంప్రదిస్తే తప్పకుండా వేస్తాం. ట్రిగ్గర్ పాయింట్ మూవీ పోస్టర్ను బుధవారం స్థానిక జిల్లా గ్రంథాలయంలో ముఖ్య అతిథులుగా విచ్చేసిన టౌన్ డీఎస్పీ సిహెచ్ వివేకానంద, జర్నలిస్ట్ నాయకులు శాసన జోగినాయుడులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టౌన్ డీఎస్పీ సిహెచ్ వివేకానంద మాట్లాడుతూ ఈ సినిమాని శ్రీకాకుళం పరిసర ప్రాంతాల్లో తీసి శ్రీకాకుళం కళాకారులను ప్రోత్సహించడం అభినందనీయమని చెప్పారు. ఈ సినిమా భారీ విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ట్రిగ్గర్ పాయింట్ సభ్యులకు అభినందించారు. జోగినాయుడు మాట్లాడుతూ శ్రీకాకుళంలో ఎన్నో ప్రకృతి ప్రదేశాలు ఉన్నాయని, ఆ ప్రదేశాల్లో ఈ సినిమాని తీయడం శ్రీకాకుళం జిల్లా ఖ్యాతిని పెంచినట్టేనని, త్వరలో రిలీజ్ కాబోయే ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ చూడాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సంఘ సేవకులు, వాకర్స్ క్లబ్ గవర్నర్ గేదెల ఇందిరాప్రసాద్, ఆరోహి సంగీత కళాశాల విద్వాంసులు పెంకి నాగేశ్వరరావు, జిల్లా గ్రంథాలయ అధికారి బి భాస్కర్రావు, సంఘ సేవకులు, చిత్రకారుడు షోడవరం ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నగరంలోని స్థానిక గోనపాలెం చెరువుగట్టు వీధిలో గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దమ్మల వీధి సాయి సంస్థానం భక్తులచే భజన కార్యక్రమం ఈరోజు అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సంఘ సేవకులు షోడవరం ఈశ్వరరావు, సవత రాజు, అరసవెల్లి బాలు, జల్లేపల్లి ప్రకాష్, మిర్త్ రాము, సవత రవికిరణ్, సుందర్లు దేవతామూర్తుల పాటలను పాడి భక్తులను అలరించారు. ఈరోజు ఉత్సాహంగా కార్యక్రమం జరిగింది. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మండప ఆర్గనైజర్స్ సాదీప్, ప్రతాప్, శ్యామలరావు, రాజశేఖర్, శ్రీను, లోకేష్, ఈశ్వర్, రాజ్ కుమార్, రవి, భక్తులు, స్థానిక యువత పాల్గొన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేదలకు భరోసా కల్పిస్తుందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ అన్నారు. నగరంలోని 7 రోడ్ల కూడలి జంక్షన్లో బుధవారం టీడీపీ సీనియర్ కార్యకర్త రమణమూర్తి సతీమణి పుష్పలతకు సీఎం సహాయ నిధి ఎల్ఓసిని ఎమ్మెల్యే అందజేశారు. పుష్పలత తన కొన్నాళ్లుగా
క్యాన్సర్ వ్యాధితో బాధపడుతోంది. 41 ఏళ్లుగా టీడీపీ కార్యకర్తగా ఉన్న రమణమూర్తి ఎమ్మెల్యేను కలిసి తన సమస్యను విన్నవించుకోగా ఎమ్మెల్యేగా ఈ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళినట్లు తెలిపారు. తక్షణమే స్పందించి సీఎం రిలీఫ్ ఫండ్ను మంజూరు చేయడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే శంకర్ తెలిపారు. ప్రజారోగ్యమే ప్రభుత్వ లక్ష్యమని, అటువంటి పాలనను అందిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా ఇంటి పరిసరాల పరిశుభ్రతను విధిగా పాటించాలని జిల్లా కలెక్టర్ స్వప్నదినకర్ పొండ్కర్ సూచించారు. టక్కలి పట్టణంలోని బైరవీధిలో పారిశుద్ధ్య నిర్వహణను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇళ్ల ముందు మురుగు కాలువల్లో చెత్త చెదరం పడి మురుగునీరు వెళ్లకుండా ఉండడాన్ని గమనించారు. పారిశుద్ధ కార్మికులు ప్రతిరోజు చెత్త సేకరణకు ఇంటింటికి వస్తున్నది లేనిది ప్రజలను అడిగి ఆరా తీశారు. వీధి కోడలి వరకు వచ్చి పారిశుద్ధ కార్మికులు వెళ్లిపోతున్నారని, వచ్చే సమయం తెలియక చెత్త అందజేయలేకపోతున్నామని ప్రజలు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. పారిశుద్ధ్య కార్మికులు ప్రజలకు తెలిసే విధంగా వీధి చివరి వరకు వెళ్లి చెత్త సేకరణ చేపట్టేలా చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావును ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మురికి కాలువల్లో చెత్త పేరుకుపోవడం వలన నిలిచిన మురుగునీటిలో లార్వా వృద్ధి చెంది దోమల కారణంగా విష జ్వరాలు, అనారోగ్యాల బారిన పడతారని ప్రజలకు అవగాహన కల్పించారు. పరిసరాల పరిశుభ్రతను పాటించకపోతే కలిగే అనర్థాలను కలెక్టర్ వివరించారు. అందరూ సామాజిక బాధ్యతతో పారిశుద్ధ్య కార్మికులకు చెత్తను అందించేలా చైతన్యం కలిగి ఉండాలని కోరారు. వారం రోజుల్లో మళ్లీ వీధిలో పర్యటిస్తారని, వీధిలో పారిశుద్ధ్యం మెరుగుపడేలా స్పష్టంగా కనిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ట్రైనీ సహాయ కలెక్టర్ దొనక పృథ్వీరాజ్, జిల్లా పంచాయతీ అధికారి భారతీ సౌజన్య, ఆర్డీఓ ఎం కృష్ణమూర్తి, డిఎల్డిఓ అలివేలు, ఈఓ పిఆర్డి గోపి బాల, డిఎల్పిఓ ఐవి రమణ, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు, పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఎరువుల సరఫరాపై రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, డిమాండ్ కంటే అదనంగానే నిల్వలు ఉన్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఎరువులు బ్లాక్ మార్కెట్కు తరలిపోకుండా కఠినంగా వ్యవహరించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఉద్యాన పంటలు, ఎరువుల లభ్యత, మార్కెటింగ్ శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ క్రాప్ ద్వారా రాష్ట్రంలో ఎంత మేర ఏ పంటలు సాగు అవుతున్నాయి, ఎరువుల వినియోగం ఎంత జరుగుతుందన్న లెక్కలు తీయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. నిరంతర పర్యవేక్షణ ద్వారా సమస్య రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈసారి 2.02 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి సరఫరా అయ్యిందని, వాస్తవ డిమాండ్ కంటే అదనంగా నిల్వలు ఉన్నాయని అధికారులు వివరించారు. గతంతో పోలిస్తే ఈసారి 91,000 మెట్రిక్ టన్నుల యూరియా అదనంగా వచ్చినట్టు తెలిపారు. ఇక డిఏపి 51,700 మెట్రిక్ టన్నుల మేర వచ్చిందని, గత ఏడాదితో పోలిస్తే 16,000 మెట్రిక్ టన్నులు ఇది అదనమని అధికారులు సీఎంకు తెలిపారు. కాంప్లెక్స్ ఎరువులు కూడా ప్రస్తుత ఏడాదిలో 2.72 లక్షల మెట్రిక్ టన్నుల మేర వచ్చిందని వివరించారు. గతంతో పోలిస్తే 1.20 లక్షల మెట్రిక్ టన్నులు ఇది అదనమని తెలియజేశారు. దీనిపై స్పందించిన సీఎం రాష్ట్రంలో ఎరువుల లభ్యత ఎంతగా ఉన్నా కొందరు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని, ఇంటిగ్రేటెడ్ ఫెర్టిలైజర్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా యూరియా వినియోగం కూడా లెక్కించాలని అన్నారు. ఈ సమీక్ష సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, సిఎస్ కె విజయానంద్, వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులు ఉన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్లో నమోదు కాబడి పెండింగ్లో ఉన్న గంజాయి కేసుల దర్యాప్తు వేగవంతంగా పూర్తి చేయాలని, గంజాయి కేసులో నేరస్తులపై ప్రత్యేక నిఘా ఉంచాలని జిల్లా ఎస్పీ కేవి మహేశ్వరరెడ్డి పోలీస్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి జిల్లా ఎస్పీ, జిల్లాలో గల డిఎస్పీలు, సిఐ, ఎస్ఐ స్థాయి పోలీస్ అధికారులతో గంజాయి కేసుల దర్యాప్తు, నాన్ బెయిలబుల్ వారెంట్స్ అమలు, పెండింగ్ గల కారణాలపై జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించి పలు ముఖ్యమైన అంశాలపై దిశానిర్దేశాలు చేశారు. సదరు కేసులలో ఎన్బిడబ్ల్యూ వివరాలను పోలీస్ స్టేషన్ల వారీగా ఆరా తీసి కోర్టు వారు జారీ ఎన్బిడబ్ల్యూ పట్ల నిర్లక్ష్యం వహించకుండా ప్రాధాన్యత క్రమంలో వాటిని అమలుపరిచి వీలైనంత త్వరగా కోర్టులో హాజరుపరచాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ గంజాయి కేసుల దర్యాప్తు పెండింగ్ గల కారణాలను ఆరా తీసి పాత నేరస్తులను బైండ్ ఓవర్ చేయాలన్నారు. గంజాయి కేసులో కోర్టు వారు జారీ చేసిన నాన్ బెయిలబుల్ వారెంట్స్ అమలుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా ఎస్పీ కేవి మహేశ్వరరెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారు. ఆయా సమన్లు, వారెంట్స్ అమలు చేసేందుకు చేసిన ప్రయత్నం, ప్రగతి తదితర అంశాలపై పూర్తి స్థాయిలో ఆరా తీసి పెండింగ్ ఎన్బిడబ్ల్యూ త్వరితగతిన అమలు చేయాలని జిల్లా ఎస్పీ సూచించారు. ఈ జూమ్ కాన్ఫరెన్స్లో డీసీఆర్బీ సిఐ శ్రీనివాసరావు, సైబర్ సెల్ సిఐ శ్రీనివాస్, ఎస్ఐ గోవిందరావు పాల్గొనగా జిల్లాలో డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు వారి వారి పోలీస్ స్టేషన్లు, కార్యాలయాల నుంచి వర్చువల్ ద్వారా పాల్గొన్నారు. ఎంపీ మిథున్ రెడ్డిని ప్రభుత్వం దోషిగా ప్రచారం చేస్తుందని, ప్రభుత్వం కేసులు పెట్టినంత మాత్రాన ఎంపీ మిథున్ రెడ్డి దోషి ఎలా అవుతారని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రశ్నించారు. బుధవారం రాజమండ్రి సెంట్రల్ జైల్లో మిథున్ రెడ్డితో వైఎస్ఆర్సీపీ నేతలతో కలిసి ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మీడియాతో మాట్లాడారు.
ప్రభుత్వం మిథున్ రెడ్డిని దోషి అన్న విధంగా ప్రచారం చేస్తుందని, కేవలం కొన్ని ఆరోపణలు మాత్రమే వచ్చాయని, న్యాయ వ్యవస్థ దోషి అని నిర్ధారించలేదన్నారు. ప్రభుత్వం కేసులు పెట్టిన వారంతా దోషులు కాదని, న్యాయ వ్యవస్థ నిర్ధారించినంత వరకు వ్యక్తిగానే చూడాలని, వారి కుటుంబానికి అందరూ అండగా ఉంటామన్నారు. చిత్తూరు జిల్లాలో ప్రతి కుటుంబంతో వారికి మంచి సంబంధాలు ఉన్నాయని, సహజంగానే ప్రత్యర్థులకు కోపం ఉంటుందని, ఛార్జ్షీట్ వేయనివ్వడం లేదని మండిపడ్డారు. జిల్లాకు అధిక సంఖ్యలో స్వచ్ఛ ఆంధ్ర అవార్డులు వచ్చేలా అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ కర్పొన్కర్ ఆదేశించారు. అవార్డులు గెలుచుకున్న వారికి ₹1,00,000 రివార్డు, జిల్లా స్థాయి అవార్డులకు 25,000 రూపాయలు వరకు ప్రోత్సాహం ఇస్తామని చెప్పారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి మంగళవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అక్టోబర్ 2న జరిగే ఈ కార్యక్రమంలో స్వచ్ఛ మున్సిపాలిటీలు, పంచాయతీలు, పాఠశాలలు, అంగన్వాడీలు, ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాలు, బస్టాండ్లు, రైతు బజార్లు, హాస్టల్స్, పరిశ్రమలు, ఎంఎస్ఎంఈలు, స్వచ్ఛత వారియర్స్ తదితర విభాగాల్లో రాష్ట్ర స్థాయిలో 52, జిల్లా స్థాయిలో 1,421 కలిపి మొత్తం 1,473 అవార్డులు ప్రభుత్వం ఇవ్వనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఇందులో జిల్లా నుంచి అధిక సంఖ్యలో అవార్డులు సాధించాలని ఆకాంక్షించారు. జిల్లాలో ఎక్కడా యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. కృత్రిమ కొరత నివారించేందుకు అగ్రికల్చర్, కోఆపరేటివ్, మార్క్ఫెడ్, పోలీస్, రెవెన్యూ అధికారులతో జాయింట్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశామని చెప్పారు. ఎంఆర్పీ కన్నా ఎక్కువకు అమ్మితే కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ దొనక పృథ్వీరాజ్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు, ప్రత్యేక ఉప కలెక్టర్ పద్మావతి, డిపిఓ భారతీ సౌజన్య, జడ్పీ సిఇఓ శ్రీధర్ రాజా, సిపిఓ ప్రసన్నలక్ష్మి, డిఎస్పీ వివేకానంద, ఆర్డీఓలు, డిఎల్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా సచివాలయ ఉద్యోగులు చిత్తశుద్ధితో విధులు నిర్వహించాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండి శంకర్ సూచించారు. నగరంలోని నగరపాలక సంస్థ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం నగర పరిధిలోని 48 సచివాలయాల సిబ్బందితో సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మౌలిక వసతులు ప్రభుత్వం అందజేసే పథకాలను ప్రజలకు అమలయ్యేలా చూసే కీలక బాధ్యత సచివాలయం ఉద్యోగులదే అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా సచివాలయ సిబ్బంది బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. సచివాలయానికి వచ్చే ప్రజలకు అందుబాటులో ఉండాలని తెలిపారు. సమస్యలపై వచ్చే ప్రజలతో స్నేహపూర్వకంగా ప్రవర్తించి వారి సమస్యలకు పరిష్కారం కనుగొనే దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. సమస్యల పరిష్కారంలో ఎటువంటి నిర్లక్ష్యం వహించవద్దని సిబ్బందికి సూచించారు. సచివాలయ సిబ్బంది పనితీరుపై ప్రజలకు పూర్తి స్థాయిలో నమ్మకం ఉందని, దానిని వమ్ము చేయకుండా బాధ్యతగా పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ సమావేశంలో కమిషనర్ ప్రసాద్తో పాటు సచివాలయ ఉద్యోగులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత ఉషా పద్మిని ఛాయ సమేత శ్రీ సూర్యనారాయణ స్వామివారికి అర్చకులు శాస్త్రోక్తంగా ఈరోజు కళ్యాణం నిర్వహించారు. ఉదయం 8 గంటలకు భాద్రపద శుద్ధ ఏకాదశిని పురస్కరించుకొని స్వామివారికి కళ్యాణం నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ తెలిపారు. వేద పండితులు, వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణం వైభవంగా జరిగింది. డ్రగ్స్కి నో చెప్పి డ్రగ్స్ రహిత సమాజం తీర్చిదిద్దడంలో భాగస్వామ్యం కావాలని జిల్లా పోలీసులు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు బుధవారం ఉదయం శ్రీకాకుళం 2వ పట్టణ గార్ పోలీస్ స్టేషన్ పోలీస్ అధికారులు వారి పరిధిలోని కళాశాలలు, పాఠశాలను సందర్శించి విద్యార్థులకు గంజాయి వంటి మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలు, మహిళా భద్రత, సైబర్ నేరాలపై డ్రగ్స్ వద్దు బ్రో, నారీ శక్తి, సంకల్పం అనే కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పించారు. 2 టౌన్ సే ఈశ్వరరావు మాట్లాడుతూ, మంచి చదువుతో, క్రీడలతో, సృజనాత్మకతతో జీవితాన్ని రూపొందించుకోవాలన్నారు. విద్యార్థులలో స్వీయ నియంత్రణ, మంచి స్నేహబంధం మంచి విజయానికి ప్రాముఖ్యతను చూపుతాయని, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. గార ఎస్ఐ గంగరాజు విద్యార్థులతో మాట్లాడుతూ, విద్యార్థులు భవిష్యత్తులో అనుకున్న లక్ష్యాన్ని సాధించాలంటే మత్తు పదార్థాలకు దూరంగా ఉండడం అత్యంత అవసరమని, యువతలో ప్రతిభను పెంపొందించేది విద్య కానీ డ్రగ్స్ కాదు అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని అన్నారు. ఉసిరికాయతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. ఉసిరి చెట్టులో వేరు నుంచి చిగురు వరకు అన్ని భాగాలు ఔషధాలుగా పనిచేస్తాయి. దీన్ని ఆయుర్వేద వైద్యానికి ఉపయోగిస్తారు. ఇది రుచికి పుల్లగా ఉన్న శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. ఉసిరికాయని తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. ఉసిరిలో ప్రోటీన్లు, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, పీచు, కాల్షియం, ఐరన్,
ఫాస్ఫరస్, పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇన్ని పోషకాలు కలిగిన ఉసిరిని సర్వదోషహర అని పిలుస్తారు. దీన్ని శరీర రోగ నిరోధక శక్తిని పెంచే అద్భుత ఔషధం అని చెప్పవచ్చు. శరీరంలోని అన్ని అవయవాలు సమన్వయంతో పనిచేసేలా చేస్తుంది. ఇది ఫ్లూ తరహా జ్వరాలను నివారించడానికి చక్కగా పనిచేస్తుంది. శరీర రోగ నిరోధక శక్తిని పెంచే చ్యవన్ప్రాష్ ఔషధ తయారీలోనూ ఉసిరిని ఉపయోగిస్తారు. ఉసిరిని భోజనం చేశాక తీసుకుంటే జీర్ణక్రియను పెంచుతుంది. దీంతో తిన్న ఆహారం చక్కగా జీర్ణమవుతుంది. జీర్ణక్రియ సమస్యలన్నింటిని తగ్గించి మలబద్ధకం సమస్యలను తగ్గిస్తుంది. ఇందులో అధిక మొత్తంలో ఉండే పీచు పదార్థం ఆకలిని పెంచుతుంది. శరీర కొలెస్ట్రాల్ను తగ్గించి బరువును నియంత్రిస్తుంది. ఉసిరిలో యాంటీ మైక్రోబియల్, యాంటీవైరల్ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. గ్యాస్ట్రిక్ సమస్యలను తగ్గిస్తుంది. రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించి మధుమేహం నియంత్రణకు తోడ్పడుతుంది. కొన్ని రకాల క్యాన్సర్లను సైతం తగ్గించే గుణాలను కలిగి ఉంటుంది ఉసిరికాయ. తరచూ వేధించే దగ్గు నుంచి ఉపశమనం పొందడానికి పరగడుపున కాస్త ఉసిరి పొడిని నీటిలో కలుపుకొని తాగాలి. శ్వాసకోశ ఇబ్బందులు, జలుబుతో బాధపడేవారు 2 టేబుల్ స్పూన్ల ఉసిరి పొడిని తేనెలో కలిపి పేస్ట్లా తయారు చేసుకుని రోజుకు 2 సార్లు తింటే మంచి ఫలితం ఉంటుంది. చర్మ సమస్యలను తగ్గించి చర్మాన్ని కాంతివంతంగా, ప్రకాశవంతంగా మారుస్తాయి. కంటి చూపును మెరుగుపరిచే ఔషధంగా ఉసిరి పనిచేస్తుంది. ఉసిరిలో కాల్షియం అధికంగా ఉంటుంది. ఇది ఎముకలు, దంతాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. జుట్టు సంరక్షణకు కూడా ఉసిరి చక్కగా పనిచేస్తుంది. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్న ఉసిరిని తప్పక తినండి. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. కృతజ్ఞతే బీదవారి చెల్లింపు, దయ గొప్పవారి మళ్లింపు. ప్రపంచం కూడా ఎంతో కొంత దుర్మార్గపు మసాలాను ఆధ్యాత్మికములో ప్రేరేపించడం కంటే దురదృష్టం లేదు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. ఎస్డివి స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.